స్వాతంత్ర ఉద్యమంలో మేము సైతం అంటూ కన్నెగంటి హనుమంతు పాలు పంచుకున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. దుర్గిలో జరిగిన కన్నెగంటి 104వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పుల్లరి పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతిని నాయకులు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న కన్నెగంటి హనుమంతు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ఎంతో మంది ప్రాణాలు పణంగా పెట్టారన్నారు. వారందరి మధుర స్మృతులను స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ లింగా బ్రహ్మయ్య, జెడ్పీటీసీ సెట్టిపల్లి ఎలమంద, సొసైటీ చైర్మన్ కటకం రామ్మోహన్ రావు, ఎంపీటీసీ కటకం గోపాల్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ స్వాతంత్రోద్యమంలో మేము సైతం అని చెప్పేసి ఆ రోజు కన్నెగంటి హనుమంతు గారు మరి ఒక పోరాటాన్ని చేసి అమరులయ్యారు. మన పల్నాడు చరిత్రలో స్వాతంత్రోద్యమంలో మన భూమిక చాలా తక్కువగా ఉంది. అందులో అఖండ భారత్ని రక్షించుకుంటూ అనేక సవాళ్లు ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మరి కన్నెగంటి హనుమంతు గారి విగ్రహావిష్కరణ కోలగొట్ల గ్రామంలో ఒకటి మిగిలింది. మొన్ననే మండలి బుద్ధప్రసాద్ గారు కూడా అసెంబ్లీలో కలవటం, మీకు వీలైనప్పుడు చెప్పండి నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోగానే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆ త్యాగదనుల ఈరోజు ఎంతో మంది మన బోర్డర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కుటుంబాలు త్యాగం చేస్తా ఉన్నాయి. కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఆ రోజు బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను పెంచడానికి పిలుపునిచ్చిన నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఒక అహింసా మార్గంలో అనేక మంది స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనటం, మరి స్వాతంత్రాన్ని తీసుకురావటం జరగటం మీ అందరికీ కూడా తెలుసు.